హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు మనకి స్పైసీగా ఏదైనా రైస్ ఐటెం తినాలనిపించినప్పుడు ఈజీగా ఈ బిర్యానీ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈరోజు మన రెసిపీ బిర్యానీ రైస్. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే గ్యాస్ వెలిగించేసుకొని కడాయి పెట్టేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ బిర్యానీకి సరిపడా ఆయిల్ వేసేసుకున్నాము. అలాగే కొంచెం ఫ్లేవర్ కోసం నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ బిర్యానీకి కావాల్సిన మసాలా తెలిసినవి కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచి ఫ్లేవర్స్ ఇచ్చే ఐటమ్సే కదా, సో ఏవైతే ఉన్నాయో అన్ని ఐటమ్స్ కూడా యాడ్ చేసేసుకోండి, మీకు అవైలబిలిటీ ఏముంటే అవి. నెక్స్ట్ ఆనియన్స్ కూడా ఒక 2 పెద్ద ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసేసుకోండి. ఆనియన్ కూడా మనకి బాగా వేగాలన్నమాట. అంటే బ్రౌన్ ఆనియన్స్ ఎలా ఉంటాయి అలాగా బ్రౌన్ ఆనియన్ కలర్లో వచ్చేసేయాలి, మీడియం కలర్ అన్నమాట. తర్వాత చీల్చిన పచ్చిమిర్చి ఒక 3 కానీ 4 కానీ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా వేగిన తర్వాత మనము జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. నేను ఒక 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేసాను. ఈ పచ్చి వాసన పోయేంత వరకు మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి పుదీనా, కొత్తిమీర, ఇంకొంచెం పచ్చిమిర్చీస్ 1 లేదా 2 పచ్చిమిర్చిని బాగా గ్రైండ్ చేసుకుని మెత్తగా పేస్ట్గా చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ పసుపు కొంచెం, అలాగే మన కారానికి సరిపడా మిర్చి పౌడర్, అలాగే ఇంకా కొంచెం టేస్ట్ కోసం చికెన్ మసాలా పౌడర్ అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాసుకి డబల్ గ్లాసులు వాటర్ తీసుకోవాలి. అంటే నేను 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను, అదే గ్లాసుతో 6 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసేసుకోవాలి. ఇది బాస్మతి రైస్తో చేసుకోవచ్చు, నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు, 2 బాగుంటాయి. నెక్స్ట్ కొంచెం లెమన్ జ్యూస్ని యాడ్ చేసేసుకున్నాను. అంతే, ఇంకా ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. ఇక మనం రైస్ని బాగా బాయిల్ చేసేసుకున్నామంటే మనకి బిర్యానీ రైస్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. డెఫినెట్గా ట్రై చేయండి. మనం యాడ్ చేసాం కదా వాటర్, దానికి బదులు మనము చికెన్ స్టాక్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఆల్రెడీ చికెన్ ఏమన్నా చేసుకున్నా దాని స్టాక్ వాటర్ ఎత్తి పెట్టుకొని దీనికి యాడ్ చేసుకోవచ్చు. రైస్ కూడా చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి డెఫినెట్గా, ఓకేనా? ఇంట్లో ఏం లేనప్పుడు మనం హ్యాపీగా ఇలాంటి రెసిపీని ట్రై చేయొచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్. బాయ్.